నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పంట కుంటల నిర్మాణానికి పవన్ భూమి పూజ కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు పటిష్టమయ్యాయని వ్యాఖ్య విశాఖ మేయర్ పై అవిశ్వాస పిటిషన్ అభివృద్ధికి పదవి కీలకమన్న కూటమి నేతలు వికసిత్ భారత్ కు యువత భాగస్వామ్యం ఆవశ్యకం యువత ఉజ్వల భవిష్యత్తే ధ్యేయమన్న అనంత ఎంపీ ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాలకు చెక్ నవ సమాజ నిర్మాణంలో విశాఖ సిపి విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వర్షాలు మొదలవగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించామని, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశామని, తమ ప్రభుత్వం ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించిందని తెలిపారు. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొంటూ 100 మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామన్నారు. విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించామని పవన్ వివరించారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం, కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక సర్పంచ్కి, అలా మేజర్ గ్రామ పంచాయతీలు 100-250 మీరు ఊహించండి. అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు 100 కాదు 250 కూడా చేయలేకపోయారు ఒక్కొక్క మైనర్ గ్రామ పంచాయతీకి. మేజర్ గ్రామ పంచాయతీ 250, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం 100 నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండుగ చేయడానికి 100 రూపాయలని 10,000 పెంచాం. అలాగే 250 రూపాయలని 25,000కి పెంచాం. ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి దయచేసి దీన్ని ఆలోచించండి. అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ, డిపిఓ, సిఈఓ, జెడ్పీ, డిఎల్పిఓ, యూఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమోదించింది. ఎందుకంటే మాకు పనులు జరగట్లేదు, లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి, మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తిరిగి అన్నీ కలిపి ఒక దాని కింద, ఒక బిల్డింగ్ కింద రావాల్సింది, ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకునేందుకు లైన్ క్లియర్ అవుతోంది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్న కార్పొరేటర్లతో కలిసి ఆ పార్టీ నేతలు ప్రస్తుత మేయర్పై అవిశ్వాస తీర్మానం పిటిషన్ను జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్కు అందజేశారు. దీనిపై చట్టంలోని నిబంధనల మేరకు నిర్దేశించిన గడువులో అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీలు కార్పొరేటర్లతో కలిసి జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ విశాఖలో ప్రజానుకూల పాలన జరగాలంటే మేయర్ పీఠం కూటమికే దక్కాలన్నారు. అవినీతి అక్రమాలకు చరమగీతం పాడి అభివృద్ధి బాట పెట్టాలంటే మేయర్ పీఠం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ విశాఖపట్నం సిటీ కానీ, విశాఖపట్నంలో ప్రజలు కానీ మరి అందరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, సిటీ ప్రజలు కానీ మీకు తెలుసు ఎంతో మరి అభిమానంతో, ఉత్సాహంతో, ఎంతో మెజార్టీలతో ఈవేళ మమ్మల్ని గెలిపించి మీరు బాగా పరిపాలించండి అని చెప్పిన తర్వాత ఈ విశాఖపట్నం సిటీలో కూడా మరి మాకు అనుకూలమైన మరి ఇక్కడ పరిపాలన సాగాలంటే మేయర్ కూడా మా ఆధీనంలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న మా నాయకులందరూ, ఎమ్మెల్యేలు, పెద్దలు అందరూ, ఎంపీ గారు, కార్పొరేటర్లు, ఇతర పెద్దలు అందరూ కలిసి మరి ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి మరి మిత్రులందరూ కూడా చాలామంది అభిమానంతో ఇక్కడ జనసేన పార్టీ పెద్దలు, అలాగే బీజేపీ పెద్దలు, కార్పొరేటర్లు,
వారందరూ కూడా మాకు ఈవేళ సహకరించిన ఇతర పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, పెద్దలు అందరినీ కూడా అభినందిస్తూ మరి త్వరలోనే ఈ అవిశ్వాసం మేము నెగ్గుతామనే నమ్మకంతో ఈవేళ అవిశ్వాస తీర్మానానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి అవిశ్వాసంలో తప్పనిసరిగా మేము గెలుపొంది ఈ మేరీ పీఠాన్ని ఈ ఉమ్మడి కుటుంబం దక్కించుకుంటుందని చెప్పి నమ్మకంతో మీకు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ విశాఖపట్నంలో రేపు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టాలి. ముఖ్యంగా మెట్రో రైలు కానీ, ఈ కార్పొరేషన్లో ఉన్న మిగతా అభివృద్ధి పనులు కానీ, ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా జరగాలంటే కంప్లీట్గా మాకు ఈ కార్పొరేషన్ మా చేతిలో ఉంటే ఈ అభివృద్ధి ఈజీగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా గ్రామం మొగలపురం గ్రామం పంచాయతీ సర్పంచ్ నేనే అని మీరు అడిగారు కాబట్టి మీ వైపు వస్తున్నాను. చెప్పండి. సర్పంచ్ మా ఆవిడ. ఇప్పుడు అక్కడ మేము ఏదైనా పనులు మొదలు పెట్టాలంటే మొన్నటి వరకు కూడా ఒక్క పని కూడా చేసుకోలేకపోయాం. మేమే అధికారం, స్థానిక అధికారం మాదే కదా. అందులో అధికారంలో తీర్మానం చేసుకుని పనులు మొదలుపెట్టే అవకాశం సర్పంచ్ ఆ బాడీకి ఉంటుంది. ఇక్కడ అంతే, కార్పొరేషన్కి బాడీ మాకు మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉండేది. ఏ పని చేయాలన్నా జరిగేది కాదు. కార్పొరేషన్ బాడీ మాతో సహకరిస్తే మేము చేసే పనులు ఈజీగా జరుగుతాయి కాబట్టి కార్పొరేషన్ మేము చేసుకోవాలని చెప్పి చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ అవినీతి పరిపాలన ఉండకూడదు. రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు పనికిరాడని చెప్పేసి రాష్ట్రం అంతా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని నైతిక బాధ్యత వహిస్తూ సిగ్గుచారం ఏమైనా ఉంటే రాజీనామాలు చేయాలి తప్ప ఇంకా అది పట్టుకొని ఊగులాడడం అనేది ఫస్ట్ తప్పు. ఇక మళ్ళీ ఏదో దింపేస్తున్నాం, పొడి చేస్తున్నాం, దింపేయకూడదు. చెప్పకముందే దిగిపోవడం అన్నది మంచి పద్ధతి. ఇంకా పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టి ఇవాళ విశాఖపట్నం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మేము ఇవాళ మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఆయన ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖపట్నం అభివృద్ధి జరగాలన్నా, ముఖ్యంగా ఇలా ఎయిర్పోర్ట్ కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ హబ్. ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ముంబై ఏ విధంగా ఉందో, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే విశాఖపట్నం అదే పరిస్థితి. కాబట్టి ఈ అభివృద్ధికి కుంటుపడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు ఇంకా పట్టుకొని వదలకుండా కూర్చున్నారు. ఈ ఓడిపోయినా ఏం చేసినా కూడా ఇలాగ ఉంటాం మేము అన్న పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక దేవాలయాలు కావచ్చు, ఏమని కావచ్చు, ట్రస్ట్ బోర్డు గతంలో ఏదైనా ప్రభుత్వం మారినప్పుడు వెంటనే రాజీనామాలు చేస్తారు. వీళ్ళు అలా కూర్చున్నారు. కాబట్టి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు అతి త్వరలోనే విశాఖపట్నం మేయర్, ఇంకా చాలా మేయర్లు కానీ జడ్పీజీ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితుంది. కాబట్టి మంచిగా దిగిపోవాలి, మంచిగా రాజీనామా చేయాలని మేము కోరుతాం. ఏదైతే మేము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఉందో ఇది మా అధికారం కోసం అనేది మాత్రం కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. బాబ్జీ గారు మీకు వివరంగా చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే గతంలో జరిగిన అవినీతి, 4 సంవత్సరాల్లో జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ, వర్కుల విషయంలో కానీ, పక్షపాత వైఖరితో వెళ్ళిన విధానం కానీ, 98 కార్పొరేటర్లను ఒక విధంగా చూడకపోయిన విధానం మీద కానీ ఇది చాలా అన్యాయంగా వెళ్ళారు. ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం, గతంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని సరిచేయటం కోసం మాత్రం ఒక యాంగిల్ అయితే బాబ్జీ గారు చెప్పినట్టు అభివృద్ధి చేయాలి అంటే ఏ అడ్డంకులు లేకుండా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే, ఒక పార్టీ కిందనే ఉంటే రాబోయే అభివృద్ధి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 విషయాల మీద మాత్రమే మేము ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని గమనించమని మీడియా మిత్రులను కోరుకుంటూ, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మెట్రో లైన్ కానీ, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానీ అన్నీ కూడా 150 అడుగులు 120 అడుగులు రోడ్లు వేయాలన్న మా తలంపు కానీ, ఇవన్నీ ఒక విధంగా పట్టాలు ఎక్కాలన్నా, త్వరితగతిన అనుకున్న టైం బాండ్లు పూర్తి కావాలన్నా, ఒక నిర్ణయం మీద వెళ్ళాలన్న ఒక మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఇది. కేవలం మేము అధికారంలో ఉన్నాం, ఇంకా మాకు అధికారం కావాల్సిందేమీ కాదు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ విధానాన్ని
అందరూ సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువత రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం నెహ్రూ యువ కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైపర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుదర్శనరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు యూత్ పార్లమెంట్ పై వారి ప్రసంగాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో యువత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, వికసిత్ భారత్ 2047కి యువత కృషి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈరోజు రాఘవేంద్ర ఫార్మాస్యూటికల్ కాలేజీలో జేఎన్టీ మరియు నెహ్రూ యువ కేంద్ర వాళ్ళ సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యూత్ పార్లమెంట్ డేని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యూత్ పార్లమెంట్ డేలో ఈరోజు ప్రతి ఒక్కరు అంటే యువత రాజకీయాల వైపు రావాలన్నా, అంటే దేశ భవిష్యత్తు మార్చాలన్నా వారి యొక్క ప్రాముఖ్యతను, వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈరోజు సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి యూత్ ఐకాన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం ఈరోజు భారతదేశం సంబంధించినటువంటి ప్రధానమంత్రి భారత్ వికసిత్ భారత్ కింద ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి వీరందరూ కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని ఈరోజు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. తద్వారా సెలక్షన్స్లో మంచి ఉన్నతమైన స్థానం వచ్చి భారతదేశానికి భవిష్యత్తు యువతే కారణము, యువతే ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యతని ప్రధానమంత్రి గారు అప్పచెప్పారు. కాబట్టి అదేవిధంగా మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా ఒక యువకుడిలాగా పనిచేస్తూ యువతని మరింత ప్రోత్సహిస్తూ గతంలో ఏ విధంగా అయితే ఐటీ ముందుకు తీసుకొచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా యువతకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత రావాలనే ఉద్దేశంతో అనేక మంది యువకులకి ఈరోజు యువకులకి అసెంబ్లీలో టికెట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా పార్లమెంట్లో టికెట్లు ఇవ్వడం కానీ జరుగుతూ 2047కి అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క భారతదేశంలో యువతకి ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు రావాలి, యువత ద్వారానే భారతదేశాన్ని ముందుకు తీసుకునే ఆలోచనతో అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది మంచి ఒక ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి యువతందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాదు, వాళ్ళకి రాజకీయాల పట్ల అవగాహన రావాలి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విధ్వంసకర పరిస్థితులు కావచ్చు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి ఒక నిరంకుశత్వం కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి చెడు కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన తీసుకొని భవిష్యత్ తరాల్లో వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా చలామణి అవుతే ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడేటువంటి అవకాశం యువత చేతిలో ఉండాలని చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినటువంటి నాకు ప్రత్యేకంగా ఈరోజు జేఎన్టీ యొక్క టీంకి, అదేవిధంగా నెహ్రూ టీంకి, అదేవిధంగా రావేంద్ర ఫార్మాస్యూటికల్ సంబంధించిన కాలేజీ యాజమాన్యానికి కావచ్చు, వాళ్ళకి బృందాన్ని అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విశాఖ నగర సిపి శంకబ్రత బాగ్జీ ఉద్బోధించారు. విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నవ సమాజ్ నిర్మాణం పేరుతో మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల అవగాహన, మహిళల మీద దాడి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్, సోషల్ వర్క్ హెడ్ ప్రొఫెసర్ సర్వసిద్ధి, హరినాథ్, డీసీపీలు, అధికారులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 24th and 38th 2 ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి. మేము పకడ్బందీగా ఏర్పాటు చేశాము. ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి, పార్కింగ్ ప్లేసెస్ గురించి కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మేము పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రికెట్ మ్యాచెస్ జరపడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే ఇప్పుడు నకిలీ పాసు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా మేము పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని వైజాగ్ నగరంలో నేరాలు, సైబర్ నేరాలు, డ్రగ్ అబ్యూజు, ఆన్లైన్ నేరాలు అగేన్స్ట్ విమెన్ బాగా తగ్గుతాయి నేను ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, ఎన్ఎస్ఎస్కి, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నవ సమాజ్ నిర్మాణం అనే కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ ప్లాట్ఫామ్గా లాంచ్ చేయడం జరిగింది. మీరు అందరూ చూసారు ఎంత అద్భుతంగా ఆయన నో డ్రగ్స్, నో సైబర్ క్రైమ్, నో విమెన్ అసాల్ట్ అన్నవి 3 కార్యక్రమాలు ఇంటర్లింక్డ్. సో వీటికి మన యువత దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు అంబాసిడర్స్గా ఈ కార్యక్రమాన్ని వచ్చే తరాలకి వాళ్ళు అందించాలి. మన
దేశం యంగ్ ఇండియా అంటారు, యువత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఈ టెక్నాలజీ మిస్యూజ్ అవ్వకుండా, ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా వాళ్ళు కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలని మనవి. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025ను హర్యానాలోని పంచకులలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, హర్యానా నీటిపారుదల జలవనరుల మంత్రి శృతి చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి నీటి సంరక్షణపై కళాత్మక పెయింటింగ్, శిల్పకళా ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే హర్యానా రాష్ట్రం కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి జల సంచయ్ యోజన జలవనరుల అట్లాస్ ను కూడా ప్రారంభించారు. హర్యానాలో కమ్యూనిటీ శానిటేషన్ కాంప్లెక్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, గోబర్ధన్ ప్రాజెక్ట్, ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్ తో సహా వినూత్న నీటి నిర్వహణ ప్రాజెక్టులను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిశీల రైతులు, మహిళలు, నీటి వినియోగదారులు, సంఘాలు, పరిశ్రమలు, ఎన్జీఓలను నీటి సంరక్షణలో అత్యుత్తమ కృషి చేసినందుకు గాను అవార్డులతో సత్కరించారు. వేద విజ్ఞానాన్ని నేటి తరానికి ఉచితంగా బోధించి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నదే శ్రీ శృంగేరి పీఠం లక్ష్యమని పల్నాడుకు చెందిన వేదాంత గురుకుల మహావిద్యాలయం నిర్వాహకులు ప్రొఫెసర్ వెంకటరామ శేషాద్రి తెలిపారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేద విద్యను భావితరాలకు అందించడానికి తమ విద్యాలయం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. చిన్నారుల్లో మన సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పాదుకొల్పుతూ వారిని ఘనాపాఠీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వేద విద్యను అభ్యసించేందుకు వచ్చే చిన్నారులకు సకల వసతి సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు వెంకటరామ శేషాద్రి. వేదాంత గురుకుల మహావిద్యాలయం మాదిపాడు పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్నది. అది జగద్గురు శృంగేరి శారదా పీఠం వాళ్ళ ఆధ్వర్యంతో నడుస్తుంది. అక్కడ మెయిన్గా ఈ సమారోహం విశాఖపట్నంలో ఎందుకు పెట్టామంటే, వేదం నేర్చుకుని ఇచ్చ ఉన్నవాళ్ళు చాట్ బాట్ నంబర్ ఉంది. అక్కడ ఆ చాట్ బాట్ నంబర్లో కాంటాక్ట్ చేసి హాయ్ అని పెడితే అక్కడ కావాల్సిన వివరాలు వస్తాయి. 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో బాలకులు అంటే బాయ్స్ అక్కడికి వచ్చి చేరితే 13 ఏళ్ళు 14 ఏళ్ళు మేము తీవ్రంగా వాళ్ళకి వేదం నేర్పిస్తాం. దాని తర్వాత 13 ఏళ్ళ తర్వాత అంటే అభ్యాసం 13 ఏళ్ళు పడుతుంది. దాని తర్వాత శృంగేరి పరీక్ష ఉత్తీర్ణ అవుతే వాళ్ళకి పుష్కలంగా దగ్గర 12.5 లక్షలు వాళ్ళ చేతిలో జగద్గురు ఆశీర్వచనంతో వస్తుంది. శృంగేరి పట్టా దొరుకుతుంది. దాంతో మొత్తం భూలోకంలో శృంగేరి వేద ఎగ్జామ్ పాస్ అయ్యారంటే అది చాలా పై ఎత్తు. దాంతో వీళ్ళందరూ వెళ్ళి కాన్ఫిడెంట్గా సమాజంలోకి వెళ్ళి మన సంస్కారం గురించి, మన భారతీయ సంస్కృతి గురించి చెప్పచ్చు. ఈ వేద విద్యతో పాటు వాళ్ళకి ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పిస్తాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ రోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని వెంకటేశ్వర స్వామికి సోదరిగా చెబుతారని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి కూడా వస్తూ ఉంటారని అన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి విడతగా 3.75 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు 3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ముఖమండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమం వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులపై వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అలాగే మే 6 నుండి 13వ తేదీ వరకు జరిగే గంగమ్మ జాతరకు టీటీడీ అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. టీటీడీ ఇదివరకే 3.75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం.
మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. రాను రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు. నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24వ తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీనన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. విశాఖపట్నం కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిభ కనపరిచిన కళాకారులకు కళా ప్రవీణ 2025 పురస్కారాలను అందజేయనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనివాస్ బాబు, అధ్యక్షులు కె జనార్దన్ తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖ జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి ఆదివారం సాయంత్రం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో అవార్డుల ప్రదానం నిర్వహించనున్నట్లు వివరించారు. విభిన్న కళారంగాలకు చెందిన సుమారు 2000 మంది కళాకారులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారని, కళాకారుల్లో ఐక్యతను పెంపొందించేందుకు వనభోజనాలు, ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాలు గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మరి ప్రతి ఏటా కూడా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం సేవా సంఘం ద్వారా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి గత 5-6 ఏళ్ళుగా మరి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. గతంలో వైశాఖి జల ఉద్యానవనం వేదికగా ఎంతోమందికి ప్రతిభ చూపిన కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం. మరి అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు 15 మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కళాకారులు అంటే సమాజాన్ని జాగృతం చేసేవారు. వాళ్ళు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. కళాకారుల వల్ల ఈ సమాజం ఎక్కువ జాగృతం అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే మన అభిమతం. జర్నలిస్టులు, కళాకారులు కూడా ఇద్దరు ఒకటే. ఇద్దరు కూడా సమాజం కోసం పనిచేసేవారే. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని, వారి కార్యక్రమాలను కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఏటా కూడా వారితోనే మరి మేము కూడా మమేకమై నేను నాగరాజు గారు కూడా మా పరిధి మేరకు మేము కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. 30 రోజుల తెలుగు రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్టు తిరుపతి జిల్లా విద్యాశాఖ డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు రీడింగ్తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా అవసరమని, దీనికోసం ప్రయోగాత్మకంగా డెమో క్లాసులు నిర్వహించామని చెప్పారు. చదవడం, రాయడం అనేది ప్రాథమిక అర్హత అన్నారు. 70% మంది పిల్లలకు మాత్రమే స్కిల్స్ ఉన్నాయని, మిగిలిన 30% మందిలో కూడా స్కిల్స్ పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు. నా పేరు ధనంజయ నాయుడు, నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల సంజయ్ గాంధీ కాలనీ తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు. రాష్ట్ర స్థాయిలోనే మా పాఠశాల మీద నమ్మకంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మా పాఠశాలలో తెలుగు భాషను 30 రోజుల్లో చదవడం ఎలా అనే ఛాలెంజ్ కార్యక్రమంగా మా పాఠశాలను ఎంపిక చేసి ఈ పాఠశాలలో 30 రోజుల పని దినాల పాటు ఈ పాఠశాలలో తెలుగు భాషను నేర్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి శ్రీ భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ హాస్పిటాలిటీ సెంటర్ సార్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ కూడా ఎంతో శ్రమతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు భాష తెలుగు గడ్డ ఉన్నంత వరకు కూడా జీవించి ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు భాషను అతి సులభంగా, అత్యంత వేగంగా నేర్చుకోవడం కోసము ఒక 18 స్టెప్ ఫార్ములాను రూపకల్పన చేసి గత 8 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్న ఫలితంలో మన విజయరామరాజు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారిని కలిసినప్పుడు తిరుపతిలో 2 స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా చేయమని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో మొదటగా మన ఎంసీయూపీ స్కూల్ సంజయ్ గాంధీ కాలనీలో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి, పూర్తి సహకారాన్ని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ ధనంజయ్ నాయుడు గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు చాలా సంతోషం. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒకసారి టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు నేర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏంటి అంటే
సమాజంలో సహజంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే అసర్ రిపోర్ట్ ప్రకారము 8th క్లాస్ పిల్లల్లో 82% మంది పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారన్నది అసర్ రిపోర్ట్ యొక్క సారాంశం. మొన్న రిలీజ్ అయినటువంటి 2025 ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ కూడా దాన్నే తెలియజేస్తుంది. మరి దాన్ని తోసి రాజంతూ అది తప్పు అని నిరూపిస్తూ పిల్లలకు సరైన గైడెన్స్ శిక్షణ ఇవ్వగలిగితే 2, 3వ క్లాస్ పిల్లలు కూడా 10వ క్లాస్ బుక్ చదవగలరు, ఏ న్యూస్ పేపర్ ఇచ్చినా చదవగలరు, ఏ బుక్ ఇచ్చినా చదవగలరు అని నిరూపించడం కోసము మనము ఈ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాము. క్యాన్సర్ కణాల్లో వస్తున్న మార్పులను గుర్తించడంతో పాటు సకాలంలో అందించే మెరుగైన చికిత్సా విధానాలపై విశాఖలో 2 రోజుల అంతర్జాతీయ వైద్య సదస్సు ప్రారంభమైంది. గ్రాండ్ బే హోటల్లో ఒమేగా ఆసుపత్రి ఆధ్వర్యంలో జరగబోతున్న 8వ మాస్ కాన్ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన క్యాన్సర్ చికిత్సా నిపుణులు పాల్గొన్నారు. ఒమేగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ కణాల పరీక్షలపై తమ ఆసుపత్రిలో 120 మంది వైద్యులకు అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు వారి అనుభవాలను సదస్సులో పంచుకుంటారని తెలిపారు. నా పేరు డాక్టర్ బి రవిశంకర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ 8th యాన్యువల్ మాస్కాన్ కాన్ఫరెన్స్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్. ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ విశాఖపట్నంలో జరుపుకోవడానికి కారణం ఏంటంటే క్యాన్సర్ పైన అవగాహన పెంచుకొని వాటి కణాల్లో ఉన్న మార్పులు ఏ విధంగా గుర్తించాలి, ఆ మార్పులకి తగిన పరీక్షలు ఏ విధంగా చేయాలి, ఆ పరీక్షల్లో ఆ మార్పులను గుర్తించిన తర్వాత అటువంటి పేషెంట్కి ఏ ఔషధాలు బాగా పనిచేస్తాయి అనే వాటిపైన మనం ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ అవగాహన సదస్సుగా ఈరోజు జరుపుకుంటున్నాం. నిన్న 21 మార్చ్ ఒమేగా హాస్పిటల్ ఆరిలోవాలో ఒక 120 మంది ప్యాథాలజీ వైద్యులకి ఈ మాలిక్యులర్ టెస్టింగ్ పైన అవగాహన, అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ టెస్టులు అనే దానిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 100 మంది వైద్యులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవటం వలన ఆ అనుభవాన్ని మనం ఏ విధంగా మనం ఈ పేషెంట్స్ మీద ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక విధంగా మనం మత సామరస్యానికి సమాజంలో సమానత్వం, శాంతి కోసం ఇఫ్తార్ విందులు దోహదపడతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురంలోని చిన్న మసీదు, పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరులను పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన ప్రార్థనలో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అల్లాను ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించారు. మంత్రి సుభాష్ ను ముస్లిం పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలవటం కూడా, ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మహిళలకి ఉపాధి కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వారం రోజుల్లో టైలరింగ్ అనేది టైలరింగ్ అనేది సుమారు 45 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్కి హాజరై మీ సర్టిఫికేట్తో పాటు ఉచితంగా మెషిన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా 45 రోజుల పాటు నేర్పించి అందులో సర్టిఫికేట్ ఇచ్చి మీ చేత ఉపాధి కల్పించే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్నీ కూడా సుమారు 100 మందికి ఒక్కొక్కటి 2 బ్యాచ్లు కింద స్టార్ట్ చేస్తాం. 100 మందికి ఒకసారి, 100 మందికి ఒకసారి కింద. అది 60 రోజులు ఉంటుంది. వితంతువులు ఎవరన్నా భర్తని కోల్పోయి ఉంటే ఆ భర్తను కోల్పోయిన వాళ్ళకి రోజుకి 300 రూపాయలు ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్పించి అందులో ప్రావీణ్యత వచ్చిన తర్వాత మీకు వర్క్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా బాలికల భద్రతకై నియమించిన శక్తి బృందాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శక్తి బృందాలకు కేటాయించిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ మార్చి 18వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ శక్తి యాప్ ప్రారంభించారని తెలిపారు. డివిజన్ల వారీగా శక్తి బృందాలు మహిళల పట్ల జరుగుతున్న నేరాలపై విస్తృతంగా ప్రచారం చేస్తారని, ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా వేధింపులకు గురి చేస్తే ఈ శక్తి బృందాలు సంబంధిత స్థానిక పోలీసుల సహకారంతో వారిని అరెస్టు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 2025 ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ తో పాటుగా ప్రతి డిస్ట్రిక్ట్ లోను సబ్ డివిజన్ కి ఒకటి, అట్లానే హెడ్ క్వార్టర్ లో 2
శక్తి టీమ్స్ ఫామ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా కాకినాడ డిస్ట్రిక్ట్ లో 2 సబ్ డివిజన్స్ లోను 2 శక్తి టీమ్స్, అట్లానే హెడ్ క్వార్టర్ లో 2 శక్తి టీమ్స్, మొత్తం 4 శక్తి టీమ్స్ ఫామ్ చేశాము. ఆ శక్తి టీమ్స్ అన్ని కూడా ఉమెన్ ఎస్ఐ హెడెడ్ అయి ఉంటాయి. ఉమెన్ ఎస్ఐ విల్ లీడ్ దిస్ శక్తి టీమ్స్. వీళ్ళకి మ్యాండేట్ కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది, ఎక్కడైతే ఈవ్ టీజింగ్ కానీ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్ కానీ ఉంటుందో ఆ ప్లేసెస్ లో వెళ్ళి పెట్రోలింగ్ చేయటం, అట్లనే ఎక్కడైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ ఆర్ క్రైమ్ జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతా సర్వేలెన్స్ పెట్టుకోవటము, అట్లనే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వదిలిపెట్టే టైంలో ఎక్కడైతే ఈవ్ టీజింగ్ ఎక్కువ అవకాశం ఉంటుందో అట్లాంటి చోట్ల తిరుగుతూ ఉండి అవన్నీ ప్రివెంట్ చేయటము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేయడంతో పాటుగా వాళ్ళు అవేర్నెస్ కూడా కల్పించాలి ఉమెన్ కి. వాళ్ళకి ఏమైతే లాస్ లో ప్రొటెక్షన్స్ ఉన్నాయి, అట్లనే ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా వెంటనే శక్తి యాప్ని యూజ్ చేయాలి, ఇట్లాంటి అవేర్నెస్ కూడా కల్పించడం గురించి వాళ్ళకి డ్యూటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళు ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నిట్లోనూ అడిషనల్ సపోర్ట్ కావాలంటే లోకల్ పోలీస్ని అడిగితే వీ విల్ గివ్ దమ్ ఎక్స్ట్రా బీట్స్ ఇన్ దోస్ ఏరియాస్. అట్లానే డ్రోన్ సర్వేలెన్స్ కావాలంటే డ్రోన్ కూడా పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా సీరియస్ ఇష్యూ ఉంటే కనుక వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో రికార్డ్ చేసి ఇమీడియట్ గా SHOని కనుక కాంటాక్ట్ చేస్తే వీ విల్ గివ్ దమ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ ఆల్సో. ఈ రోజు నుంచి ఈ శక్తి టీమ్స్ యాక్టివ్ గా పర్ఫామ్ చేసి వాళ్ళు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ని తగ్గించాలి, అట్లనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ని పెంచాలని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి కోసం ఆదరణ 3.0 ప్రవేశపెడుతోందని, ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్ నందు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కుల సంఘాల నాయకులతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, కమిషనర్ మల్లికార్జున, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ యువతి యువకుల్లో స్వయం ప్రతిపత్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగాలు నియామకాలు చేపట్టామని, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న 2-3 నెలల తర్వాత వారు ఉద్యోగాలు వదిలేస్తున్నారని తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వర్క్ ఫ్రం హోం ద్వారా రాబోయే 2-3 నెలల్లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు. దీని ద్వారా నిరుద్యోగులైన యువతి యువకులకు వర్క్ ఫ్రం హోం ప్రతిపాదనపై ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేలా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. వర్క్ షాప్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇది పాత తూర్పుగోదావరి జిల్లాలోని ఇప్పుడు మనం మాట్లాడాం. ఎందుకంటే ఇప్పుడు కోనసీమ కానీ లేదంటే రాజమండ్రి జిల్లా నుంచి కూడా మనకి అన్ని కుల సంఘాల వారు కూడా వచ్చారు. సో వీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు. అయితే ఇంతటితో కాకుండా మీడియా మిత్రులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి, ఎందుకంటే మనకి గతంలో కూడా 1996 సైక్లోన్ తర్వాత మొదట ఆదరణ మనకు పెట్టున్నారు, మీకు గుర్తుండి ఉంటుంది. అప్పుడు చాలా వరకు మన తూర్పుగోదావరి సెంట్రిక్ యాక్టివిటీస్ అప్పుడు కూడా మొదలుపెట్టాయి. ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి దీనిలో అన్ని రకాల కులాలు, అన్ని వృత్తుల వారు ఉండడం, తర్వాత ఈ వృత్తులతో పాటు ఇక్కడ ఎక్కువ మంది ఆర్టిజాన్ సెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండమని మనం గమనించాం. ఆధారం 2 కూడా ఇక్కడ చేసినప్పుడు స్టేట్ వైడ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యమని చెప్పేసి, ఇది పెద్ద జిల్లా కాబట్టి ఇక్కడ ఒకసారి వర్క్ షాప్ చేద్దామనే ఉద్దేశంతో మొదట ఇక్కడ చేశాం. సో మీరు కూడా ప్రెస్ వారు కూడా ఇక్కడ ఉన్నట్టు పాత మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఏది చేస్తే మంచిదనేది మీరు కూడా రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే మనం ఒక క్రోడీకరించి ఒక యాక్షన్ ప్లాన్తో మళ్ళీ మేము ఒకసారి ప్రభుత్వం ముందు ఉంచి ఒక స్కీమ్స్ గైడ్ లైన్స్ మేము ఇచ్చినవి కాక మేము ఏదైతే రూపొందించామో దాన్ని కూడా మార్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా మనకి ప్రజలకి వృత్తి పని మీద బతికే వారికి ఏదైతే మంచిదైతే అది చేస్తేనే వారి లైవ్లీహుడ్స్, వాళ్ళ జీవనం అనేది గడవడం, జీవనంలో మెరుగుదల అనేది కనబడుతుంది. లేనట్టయితే కష్టం. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి వాళ్ళతో కూడా ఇక్కడ మాట్లాడిన ఫీడ్బ్యాక్ చాలా చక్కగా వచ్చింది. సో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని అడుగుతున్నాం. పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళు పిలిపించినందుకు మాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. లాస్ట్ లో నేను మీ దగ్గరే మొహమాటం. సో ఇది వాస్తవం. సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంది ఏంటంటే ఈ పిల్లల్ని కొంచెం చదువుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే మనకి గౌరవప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పిలవడానికి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కుల సంఘాల నాయకులు, మీ అందరి పిల్లల్ని పంపించాలి ఆ రోజు. దానికి క్వాలిఫికేషన్స్ అవి. సో
క్వాలిఫికేషన్స్ ఎనీ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ అయినా కూడా. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో కల్లూరు మండలం బీసీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గులాబీల అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే జోడయాత్రలో మనం ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు అన్నమాట ప్రకారం బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఏదైతే తలంతో ఉన్నారో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఈరోజు 42% బీసీలకి రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి విద్యా ఉద్యోగాల్లోనే బీసీల రిజర్వేషన్ ఉంది. దీనితో మనకి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాటిలో కూడా రిజర్వేషన్ రావటం వల్ల రాజకీయం కూడా వాళ్ళు ఎంతో ఉన్నత పదవుల్లో ఉంటారు. కాబట్టి ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి మన ప్రీతమ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్గ సహచరులైనటువంటి బట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్కకి, అలాగే మిగిలిన మంత్రివర్గులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లూరు జిల్లా లోతేరు పంచాయతీ డుంబ్రిగూడ గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆడారి డొంబు అనే 55 ఏళ్ల వ్యక్తిని బంధువులు హత్య చేశారని మృతుడి కుమారుడు, కుమార్తె, అల్లుడు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎవరూ లేని సమయంలో రాళ్లతో ముఖంపై కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారని వారు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.